తినాలనే ఆలోచన వాళ్ళకి రాదు. అది మనం బయట చేయగలిగాలి. ఇది నేను అందరికీ చెప్పేసుకుని నేను చూడండి అసలు మామూలుగా మా ఇంట్లో ఏం జరుగుతుందంటే జనరల్గా ఏదన్నా పిండి వంటలు చేస్తాను ముందు మన వాళ్ళకి ఏం చేస్తానంటే నేను అని ఇదిగో ఈ వాయిస్లు ఫేక్ వాయిస్లతోటి కొంచెం గంభీరమైన ఫేస్ పెట్టి నా అంతటి దానకన్నుడు ఇంకొకళ్ళు లేడు చూడండి అలా కనపడుతున్నారా లేదా నేను అడిగి అబ్బా హ్యాసిటీస్గా ఉంది సార్ మీ ఫేస్ అలాగే ఉందండి అని చెప్పి నిజమే నేను నమ్మి ఇంకో రకంగా మాట్లాడి ఇట్లాంటి దరిద్రాల జోలికి నేను వెళ్ళను. కాబట్టి నేను ఐ డిడ్ మై బెస్ట్. సీరియస్ అంటే మీ బిలీఫ్ సిస్టమ్ కానీ లేకపోతే మీ ప్రిన్సిపల్స్ కానీ మీ గురించి తెలుసుకున్న తర్వాత కొంచెం దగ్గర అవుతున్న కొద్ది నాకు అర్థమవుతున్నాయి. అన్ఫార్చునేట్ సో మధ్యలో జోక్ చేయకపోతే బాగాలేదు, సీరియస్గా ఉంది మ్యాటర్ అని. బిఫోర్ ది కెమెరా ఎలా ఉన్నారు, ఆన్ ది కెమెరా అట్లే ఉన్నారు సార్ డెఫినెట్లీ. ఇలాంటి బాబుడు అవుతాను అనుకోండి నేను, దానికి వెంటనే తమ్ముడు వేరే వస్తుంది దొరికాడు వేసేద్దామని. అది కూడా తప్పు లేదండి, నేను అది కూడా తప్పు పట్టాను. ఎందుకంటానంటే బతుకుతీరున్నాను, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎలాగైనా వాడు మామూలుగా ఏదో ఇంటర్వ్యూ చేసి నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాడు, దానికంటే మనం ఏదైనా ఇంకా కొంచెం చేసుకుంటే తప్ప మనకు సర్వే ఉండదు. ఆ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తెలిసిన మనిషిని కాబట్టి నేను ఎప్పుడైనా ఏ రకమైన మెంబర్స్ మీద కానీ రైల్స్ మీద కానీ లేకపోతే విమర్శించే వాళ్ళ మీద కానీ అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మానందం టక్ 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 కొన్ని వస్తాయి, దానివల్ల కొంత డబ్బు వస్తుంది. ఇట్స్ మెంట్ ఫర్ ఆకలి. వాడంటేనే దీన్ని పెట్టేసి ఇండియాలో సగం భాగం కొనేసుకుని అటు పక్క ఇంకో సగం భాగం కొని దీన్ని తీసుకెళ్ళి స్విట్జర్లాండ్ బ్యాంక్లో పెట్టుకుందామని కాదు పాపం. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఫర్ మనీ, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఫర్ ఫుడ్ చేస్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ హిమ్, యూ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ దట్ రెస్పెక్ట్. ఉంటే మనం ఎప్పుడు ఎవరిని చేసే ఏంటాడు చాలామంది అంటుంటాం, వింటాను నేను, ఏంటంటే దరిద్రంగా ఏది పడితే అది రాసేసి ఈ సోషల్ మీడియాలో ఎలా పడితే అలా రాసేసి, ఎలా పడితే అలా రాస్తున్నాను వాడిని అంటున్నావు, నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఎలా పడితే అలా రాసేవాళ్ళనే చూడాలనిపిస్తుంది మనకి. హ్యూమన్ సైకాలజీ అది. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, అవాకులు చవాకులు అని. అవాకులు చవాకులు అంటే అవాకులు అంటే మాట్లాడకూడని మాటలు, వాక్కు అంటే మాట, అవాకులు అంటే మాట్లాడుకునే మాటలు, చవాకులా ఉంటాయట, వినాలనిపిస్తాయి. వంశీగాడిని పెట్టాడు రా బ్రహ్మానందం గారిని, వేసేసాడు ఏదో అంటే అంటాడు చాలా ఇంట్రెస్టింగ్గా. ఎలా ఎలా వెళ్ళాడు ఎవరి దగ్గర? అది కాకుండా వంశీ చాలా అతను చాలా చూసి అట్లా అంటాడు. మంచి మాట వినాలనిపించదు, చెడు అనేసరికి మనకు తెలియకుండా అటెన్షన్ పే చేస్తాం. బుక్లో సార్ ఇది ఖచ్చితంగా నా రిక్వెస్ట్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. నాకు ఇష్టమైతే చేస్తా, లేదు నువ్వు రిక్వెస్ట్ చేశాను చేయను, చెప్పు. దేవుడి గురించి మాట్లాడుతూ మల్టిపుల్ టైమ్స్ బుక్ మొత్తంలో అట్లీస్ట్ ఒక నేను చదివింది ఒక 20 ప్రాపర్గా చదివాను. అందులో ఒక్కటి మాత్రం బాగా గుర్తుపడింది సార్ నాకు, బోట్ ఇన్సిడెంట్ ఒకటి. బోట్లో వెళ్తున్నప్పుడు ఆ స్టామ్ది ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్. నాకు ఆ బోట్ ఇన్సిడెంట్ అని చాలా ఉన్నాయి సార్. అవి బోట్ ఇన్సిడెంట్